From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. ఓవైపు భారీగా జనాభా పెరుగుతోంది. ఇప్పటికే డ్రాగన్ కంట్రీ చైనాను బీట్ చేసేసి జనాభా విషయంలో ఫస్ట్ ప్లేస్కు భారత్ చేరుకుంది. మరోవైపు జననాల రేటు రోజు రోజుకి తగ్గిపోతోంది. వీలైతే ఎక్కువ మంది పిల్లలను కనాలని చెబుతున్నారు కొంతమంది. ఈ రెండు విభిన్నమైన స్టేట్మెంట్స్. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రెండూ నిజాలే. కొన్ని రాష్ట్రాల్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ జననాల రేటు ఉంది. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఉండాల్సిన దానికంటే చాలా తక్కువగా జననాల రేటు ఉంది. ఇదే ఇప్పుడు ఏపీలో కొత్త పాపులేషన్ పాలసీ రూపొందించేందుకు కారణమవుతోంది. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈరోజు మళ్ళీ పిల్లలి సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకొని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. పాలసీ ఇప్పుడే వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు చాలా రోజులుగా పిల్లల విషయంలో చాలా స్టేట్మెంట్స్ చేస్తూనే వస్తున్నారు. మనం వింటూనే ఉన్నాం. అవకాశం దొరికిన ప్రతిసారి పిల్లలను కనాలి అని స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. అయితే దీని వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఏపీలో జననాల రేటు గణనీయంగా తగ్గుతోంది. అదే సమయంలో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. ఇదే కనుక కొనసాగితే సమస్య తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాను రాను ఏపీలో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోగా వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అలా జరగకూడదని చంద్రబాబు ఈ పాలసీ తీసుకొచ్చారు అన్న చర్చ ఉంది. కానీ దీనికి భిన్నంగా కూడా కొన్ని స్టేట్మెంట్స్ వినిపిస్తున్నాయి. అవి కూడా ఒకసారి చూసేద్దాం. పదే పదే ఇక్కడ మీటింగ్స్ పెట్టినా సరే మరింత మంది పిల్లల్ని కనండి, ఇవాళ మన దేశానికి అవసరమనే పద్ధతుల్లో ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర నేతగా ఈ రకమైన ప్రచారం చేస్తూ ఉన్నాడు తప్ప మొత్తం దేశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మాట్లాడడం లేదు అని నేను అనుకుంటా ఉన్నాను. పైగా ఆయన ఇస్తున్న ఆఫర్ ఏంటి? 3 పిల్లలు కానండి 30,000 ఇస్తా, 4 పిల్లలు కానండి 40,000 ఇస్తానంటే అసలు 30,000తో 40,000తో సమస్య పరిష్కారం అవుతుంది అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ బారసాల ఖర్చులు కూడా సరిపోదు. నీ తర్వాత వాళ్ళకి విద్యాబుద్ధులు ఏంటి, వాళ్ళకి ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, దాని గురించి ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారా? దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించిన వ్యక్తి. దేశాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడడం కాకుండా ఒక రాష్ట్ర జనాభాను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తూ ఉంది. ఇవాళ భారతదేశంలో ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా 146 కోట్ల జనాభా మన దేశంలో ఉన్నారు. అందులో కోట్లాది మంది చదువుకున్న యువత ఉద్యోగాలు దొరకక ఇవాళ రోడ్ రోమియోలుగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే నాథుడు లేడు. నిరుద్యోగ సమస్య ప్రపంచంలో ఏ దేశంలో లేనట్టుగా ఇవాళ మన దేశంలో నిరుద్యోగ సమస్య ఉంది. అదేవిధంగా చాలామంది చదువు రాని వారు, అజ్ఞానులు, ఏమాత్రం కూడా కనీసం చదివే రాని వారు కూడా ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. పావర్టీ, బిలో పావర్టీ లైన్లో బతుకుతున్న వాళ్ళు మరికొన్ని కోట్ల మంది, దాదాపు 40-45 కోట్ల మంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఉచితంగా బియ్యం సరఫరా చేస్తూ ఉందంటేనే ఈ దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇన్ని మౌలిక సమస్యలు మనం ఎదుర్కొంటూ ఉండగా మీరు ఇంకా పిల్లని కానండి 30,000 ఇస్తా, 40,000 ఇస్తా అని ప్రోత్సహించడం మాత్రం సరైంది కాదు. ముఖ్యమంత్రి గారి వైఖరి తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. రైట్, అది రామకృష్ణ గారి అభిప్రాయం. ఇది విన్నా కూడా మనకు నిజమే అనిపిస్తుంది. మరి ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు మనం చర్చించబోతూ ఉన్నాం. ఈ జనాభా పెరుగుదలను మనం ఎలా చూడాలి, జననాల రేటు తగ్గడానికి ఎలా చూడాలి, అలాగే చంద్రబాబు మరి పాలసీ ఇప్పుడు చేపడుతోంది కరెక్టేనా, లేకపోతే ఇందులో ఏమైనా లోపాలు ఉన్నాయా, కేవలం 30-40 వేలు ప్రోత్సాహం అందిస్తే సరిపోతుందా, అసలు గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది, ఇప్పుడు యువత వీటి గురించి ఏమనుకుంటూ ఉన్నారు, వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నమే ప్రస్తుతం మనం చేస్తున్నాం. బిగ్ టీవీతో ప్రస్తుతం ఉన్నారు విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్ గారు. వారితో మాట్లాడి ఈ అసలు పాపులేషన్ పాలసీ ఏదైతే తీసుకురాబోతున్నారో దాని మీద డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాని మీద అందరూ చర్చించుకుంటూ ఉన్నారు.
ఓ పక్క నవ్వుతున్నారు, జోకులు వేసుకుంటున్నారు, కానీ ఆ సీరియస్నెస్ అన్నది మాటల్లో కొంతమందిలో తెలుస్తుంది. ప్రస్తుతం అసలు ఈ జననాల రేట్ ఏంటి, ఎలాగ చూస్తారు, ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్ ఫస్ట్ మాట్లాడిన తర్వాత అప్పుడు మనం మిగిలిన ముందుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విషయాలు కాసేపు పక్కన పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో చూద్దామండి. TFR అంటారు, టోటల్ ఫర్టిలిటీ రేట్. అంటే ఒక జంటకి ఎంతమంది పిల్లలు ఉండాలి? 2.1. ఇదేంటి 0.1 అంటే 20 జంటలు ఉంటే 21 మంది పిల్లలు ఉండాలి. జంట అంటే భార్యాభర్త కదండి, పురుషుడు స్త్రీ. వాళ్ళకి రీప్లేస్మెంట్గా 2 పిల్లలు. కానీ పుట్టిన పిల్ల ఎంత మెడికల్ సైన్స్ డెవలప్ అయినా పుట్టిన పిల్లలందరూ బతకరు కాబట్టి ఆ 0.1 అంటే 20 జంటలకి 21 పిల్లలు అనేది ప్రపంచవ్యాప్తంగా స్టాండర్డ్ అండి. ఇది మనం చెప్పింది కాదు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేక సైంటిస్టులు చెప్పిన మాట ఇది. ఇవాళ మెకావ్, తైవాన్, హాంకాంగ్, సౌత్ కొరియా, ఇంచుమించు అన్ని యూరోపియన్ దేశాల్లో చాలా ఇక్కటమైన పరిస్థితి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఇక్కడ ఈ ఫర్టిలిటీ ఇందాక చెప్పింది 2.1 కాస్త 0.73, 0.82, 1.1, 1.2 అలా పడిపోయిందండి. అంటే దీనివల్ల ఎవరికైనా అనిపిస్తుంది, భారతదేశం లాంటి దేశంలో ఇంత జనాభా ఉన్నప్పుడు, రోడ్లు కిక్కిరిసిపోయినప్పుడు తగ్గించుకోవాలి కదా జనాభా అని అనుకుంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక బిల్డింగ్ ఉందనుకుందాం, పర్మిషన్ ప్రభుత్వం అంటే హైదరాబాద్లో GHMC 5 ఫ్లోర్లకి ఇచ్చింది. ఒక వ్యక్తి దాన్ని జవదాటి దాన్ని ఉల్లంఘించి 6 ఫ్లోర్లు కట్టేశాడు. ఇప్పుడు ఆయనకి నోటీస్ వచ్చింది, మేము ఇచ్చింది 5 ఫ్లోర్లే, నువ్వు ఏం చేస్తావో తెలియదు, 5 ఫ్లోర్లు తగ్గించుకొని. ఇప్పుడు ఏ ఫ్లోర్ని కొలగొట్టాలి ఆయన? పైది. కిందది కొలగొడితే మొత్తం కొలాప్స్ అవుతుంది. అలాగే జనాభా తగ్గించుకోవాలంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలండి. మన దేశంలో 130, 135, 140 లాంగ్ టర్మ్ ప్లానింగ్ ఉండాలి. ఒక్కసారిగా పిల్లలు పుట్టడం తగ్గిపోతే ఈ విధంగా ఇందాక చెప్పినట్టుగా మెకావాళ్ళు 0.73 అంటే 0.73 అంటే ఏంటి? దాదాపు 4 జంటలకి ఒక పిల్లాడు అంటే కొంతమంది పిల్లలు లేనట్టే, దాదాపు 3 జంటలకి పిల్లలు లేనట్టే. ఏమవుతుంది? మరో 20 ఏళ్లకి యువకులు సంపాదించేది, పనిచేసేది వాళ్లే కదండి. ఇప్పుడు బాగానే ఉంటుందండి ప్రస్తుతానికి, అంటే మన దేశంలో. ఆల్రెడీ జపాన్, సౌత్ కొరియాలో విపరీతమైన క్రైసిస్ అండి ఇది. మనుషులు దొరకరు. 60 దాటినా నీకు సాయం అందించేవారు లేకుండా ఉపాధి కోసం వెతుకులాడుతూ 70-75లో కూడా సొంత పనులు చేసుకుంటూ ఏదో ఉపాధి కోసం పాకులాడుతున్న వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారండి. దీనికి లాంగ్ టర్మ్ ప్లానింగ్ అవసరం. ఏ దేశంలోనైనా 2.1 అండి, కాస్త తక్కువ కాస్త ఎక్కువ ఉంటే పర్లేదు, కానీ దారుణంగా తగ్గిపోతే మాత్రం భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మన లైఫ్ స్పాన్ కూడా బాగా పెరిగిపోయింది. ఇంతకు ముందు త్వరగా చనిపోయాలి, కానీ స్పాన్ ఒకటి ఎక్కువైపోయింది, లైఫ్ స్పాన్ ఎక్కువైంది. అంటే ఎలా ఉంటుందంటే కొన్ని రోజులకి, ఇప్పుడు ఆల్రెడీ జరుగుతోంది జపాన్, సౌత్ కొరియా, ఇంచుమించు అన్ని యూరోపియన్ దేశాల్లో సైనికులకు మనుషులు దొరకరండి. ఒక ఆలోచన ఉంది యూరోపియన్ దేశాల్లో, ఇంకా పూర్తిగా బయటకు రాలే. కానీ ఇండియా లాంటి దేశం నుంచి మన సైనికుల్ని రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఆఫ్రికా నుంచి, కంట్రీస్ నుంచి సైన్యం దొరకరు, పోలీసులు దొరకరు. సైన్యం పోలీసులే కాదండి, మిగతా ఉద్యోగాలు చేయడానికి కూడా డాక్టర్లు కావచ్చు, రకరకాల పని చేయడానికి కూడా అసలు మనుషులు ఉండరు, సంపాదించే వాళ్ళు ఉండరండి. ఒక ఇంట్లో, ఒక ఊర్లో మొత్తం వృద్ధులే ఉంటే, ఇప్పటికే చాలా గ్రామాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అలా ఉన్నాయి. కాకపోతే వాళ్ళ కొడుకో, కూతురో, మనవరాలు ఎక్కడో పనిచేస్తూ డబ్బులు పంపిస్తున్నారు. అది కూడా లేకుండా ఉంటే, అసలు ఆదుకునే వాళ్ళు లేకుండా ఉంటే సమాజం ఎలా అయిపోతుంది? కాబట్టి ఇక్కడ ఇది ఒక సైన్స్ అండి. ఇది ఈ ముఖ్యమంత్రి చెప్పారా, ఆ ముఖ్యమంత్రి చెప్పారా అన్న దాంట్లో వాళ్ళతో రాజకీయ విభేదాలు ఉండొచ్చు, కానీ ఇది చాలా సింపుల్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే జుట్టు పీక్కుంటున్నాయి చైనాతో సహా ఇంచుమించు అన్ని యూరోపియన్ దేశాలు. కాబట్టి ఇందులో నాకైతే ఇన్ఫాక్ట్ నాకు అనిపిస్తుంది, ఇందాక వార్తలు వచ్చింది కదా, ఏపీ ముఖ్యమంత్రి గారు చెప్పిన 34,000 సరిపోదు. ఎలా ఉండాలంటే దాని మీద మాట్లాడదాం మనం, దాని మీద కూడా మాట్లాడాల్సి ఏంటి 30-40 వేల పరిస్థితి ఏంటి, నిజంగా అది సరిపోతుందా, తాయిలాలు ఇస్తే నిజంగా కనేస్తారా, గ్రౌండ్ రియాలిటీ ఏంటి దాని మీద